హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అనిత వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీ అందరూ? నెక్స్ట్‌లో షేర్ చేయండి. నేను చాలా బాగున్నాను. నేనైతే అనదర్ వీకెండ్ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసా. ఇదేమి షాపింగ్ వ్లాగ్ కాదు. నేను ఈరోజు టెంపుల్‌కి వెళ్దాం అనుకుంటున్నా. ఇది బెంగుళూరులో ఉండే వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్. నేను ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు. నా ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్ళున్నారు. సో ఎప్పటినుంచో వెళ్ళాలి అనుకుంటున్నాం. ఒకరికి కుదిరినప్పుడు ఒకరికి కుదరట్లేదు. ఇంక అందరికీ కుదిరింది. సో అందుకని వెళ్ళిపోతున్నా. టెంపుల్‌కి వెళ్ళే ముందు నేను ఆల్రెడీ రూమ్‌లో పూజ చేసుకున్నా. నేను పూజ ఎలా చేసుకున్నానో ఆ క్లిప్పింగ్ చూసేయండి. తర్వాత మనం టెంపుల్‌కి వెళ్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నేనుండే రూమ్ దగ్గర ఒక చిన్న కనకాంబరం చెట్టు ఉంటుంది. దానికి కొన్ని పూలే వస్తాయి. అవన్నీ నేను రోజు ఒక 2-3 డేస్ అలా సేవ్ చేసుకొని ఇలా మాలలా కట్టుకొని నేనైనా పెట్టుకుంటా. లేదంటే దేవుడికైనా వేస్తాను. నేను మ్యాక్సిమం నాకు పాసిబుల్ ఉన్నప్పుడల్లా నేను రూమ్‌లో దీపం పెట్టుకుంటాను. అందులోను ఈరోజు టెంపుల్‌కి వెళ్తున్నాను కదా! సో, ఖచ్చితంగా రూమ్‌లో దీపం పెట్టుకొని నేను టెంపుల్‌కి వెళ్తా. ఇలా సింపుల్‌గా పూజ చేసుకొని టెంపుల్‌కి స్టార్ట్ అయ్యా. ఇదైతే నా అవుట్‌ఫిట్ ఈరోజు. అండ్ ఈ చెప్పులు కూడా మా అమ్మవే. నాకెందుకో నచ్చినాయి. సో, అందుకే నేను తెచ్చేసుకున్నా. చాలా బాగుంటాయి సింపుల్‌గా. అంటే కొంచెం టెంపుల్‌కి కదా కొంచెం అంటే కొండలా ఉంటుందంట. పైకి ఎక్కాలంట. సో, కంఫర్టబుల్‌గా ఉంటుందని చెప్పి ఇలా సింపుల్‌గా ఫ్లాట్స్ వేసుకున్నా. అలా మా అమ్మ చెప్పులు అండ్ మా అమ్మ సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకొని నేను ఇంకా టెంపుల్‌కి స్టార్ట్ అయిపోయా. ఇక్కడ టెంపుల్‌కి కూడా రీచ్ అయ్యాం. ఈ టెంపుల్ వచ్చేసి బన్నేరుఘట్టలో ఉంటుంది. అండ్ మీకు టెంపుల్ నేమ్ చెప్పలేదు కదా! ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ చంపకధామ స్వామి టెంపుల్. బన్నేరుఘట్టలో మనకి నేషనల్ జూ పార్క్ అని ఒకటి ఉంటుంది. సో, అలా కొంచెం ఆ పేరు చెప్పగానే ఇక్కడ ఫేమస్ అందరికీ తెలుసు బన్నేరుఘట్ట అంటే. నాకు జూ పార్క్ తెలుసు. నేను ఇంతకుముందు జూ పార్క్‌కి వెళ్ళాను. బట్ ఈ టెంపుల్ ఉందని నాకు తెలీదు. ఇది నా ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. దట్ టూ ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటాడంట. పైన కొండలా ఉంటది కొంచెం. ఆ కొండ పైకి వెళ్తే అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. అండ్ ఇక్కడ వీళ్ళైతే ఈ దేవుడిని డిఫరెంట్‌గా పిలుస్తారు. బట్ ఏ నేమ్‌తో పిలుచుకున్నా అందరూ ఒక్కటే. కాకపోతే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా పిలుస్తారు. మేమైతే వెంకటేశ్వర స్వామి అనే అంటాము. నాకైతే ఇది చూడంగానే చిన్న తిరుపతిలా అనిపిచ్చింది. మీరక్కడ చూస్తున్నారు గదా! దేవుడి విగ్రహం కూడా నేను చిన్నగా క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. సో, చూసి మీరు కూడా ట్రై చేసుకోండి. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడే భోజనాలు పెట్టారు. సో, మేము ఇక్కడే భోజనం చేసేసాం. నాకు కర్ణాటకలో ఒక సిస్టమ్ బా నచ్చుతది. మనం ఏ టెంపుల్‌కి వెళ్ళినా ఇక్కడ వీళ్ళు ప్లాస్టిక్ దాంట్లో మనకి భోజనం పెట్టరు. ఇలా స్టీల్ ప్లేట్స్‌లో పెట్టి అండ్ మన ప్లేట్స్ మనమే వాష్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ నాకు బా మంచిగా అనిపిచ్చింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు గదా! ఈ ప్లేస్ ఓపెన్ ప్లేస్ ఉంది గదా! ఇక్కడంతా ఇలా తింటారంట. నార్మల్ టైమ్స్‌లో అయితే ఇలా అంత రష్ ఏం లేదు. కొంచెం మందే ఉన్నారు. బట్ ఈ టెంపుల్‌లో దసరా అప్పుడు చాలా గ్రాండ్‌గా చేస్తారంట. అస్సలు కనీసం మనకి నించోడానికి గూడా స్పేస్ ఉండదు. అంత ఫుల్ రష్‌గా ఉంటుందంట. అండ్ టెంపుల్ నుంచి బయటికి రాగానే మనకి ఇలా పక్కనే కొండపైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. ఇది కొంచెం నడవాలి మనం కొండపైకి వాక్ చేసుకుంటూ పోవాలి. మెట్లుంటాయి. మరి ఏమంత ఇబ్బందిగా ఏముండదు. అండ్ సైడ్‌కి కూడా కొంచెం మనకి సేఫ్టీగా అవి ఉంటాయి కదా! ఇనుప రాడ్లుంటాయి కదా! అవి పెట్టుంటారు. సో, సేఫ్‌గానే ఉంటది. మెట్లెక్కుతున్నప్పుడు ఇవి తిరుపతిలో అలిపిరి లేదా శ్రీవారి మెట్లకి ఇలా పెట్టుంటారు గదా! పసుపు పెట్టి, కుంకుమ పెట్టి పూజ చేస్తారు అన్ని మెట్లకి. సో, అది చూడంగానే అది గుర్తొచ్చింది. అండ్ ఇదొచ్చేసి టెంపుల్ మెయిన్ టెంపుల్ ఉంది గదా! వెంకటేశ్వర స్వామి ఉంటారు. అది ఇక్కడ నుంచి వ్యూ మంచిగా ఉంది గదా! ఆ చెట్ల మధ్యలో నుంచి బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసారా ఇలా రాళ్ళన్నీ పేర్చున్నారు. అలా ఎన్ని పెడితే అన్ని ఫ్లోర్స్ ఇల్లు కడతామని చాలామంది నమ్ముతారు కదా! అండ్ ఇంకా అది కనిపిస్తుంది గదా! అదే టెంపుల్. మనం టెంపుల్ దగ్గరికి కూడా వచ్చేసాం. ఇక్కడ పైన కొండ మీద నుంచి వ్యూ ఇలా ఉంటుంది. కొంచెం బన్నేరుఘట్ట అండ్ బెంగుళూరు కూడా కొంచెం కనిపిస్తూ ఉంటుంది వ్యూ. టెంపుల్ లోపలికొస్తే మనకి ఇలా పెద్దది ధ్వజస్తంభం ఉంది. తర్వాత దేవుడి మూల విరాట్ ఉంది. అంతే అండి. ఇంకా ఓన్లీ పైన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మాత్రమే ఉంది. అండ్ మేమింకా కిందకొచ్చేసాం. టెంపుల్ దగ్గర నుంచి కిందకొచ్చి వెళ్ళే దారిలోనే వేరే ఇంకొక అమ్మవారి టెంపుల్ ఉంది. అక్కడ ఏదో ఇవి ఉంటాయి గదా! నవధాన్యాలతో పూజ చేశారంట ఏదో స్పెషల్‌గా. సో, అక్కడికి కూడా వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసాం. వీటిల్ని ఏమంటారు ఎగ్జాక్ట్‌గా నేమ్ తెలీదు. అందుకే ఏం చెప్పట్లేదు. నేనైతే నవధాన్యాలనే అనుకుంటున్నాను. తర్వాత మేమింకా ఇంత దూరం వచ్చాం కదా! ఎలానో బన్నేరుఘట్ట పక్కనే జూ పార్క్ ఉంది కదా! అని చెప్పి జూ పార్క్ వెళ్ళాము. యాక్చువల్లీ నేను ఇంతకు ముందే చూసాను. అండ్ నా ఫ్రెండ్స్‌లో గూడా చూసున్నారు. అండ్ ఒక్క పర్సన్ చూడలా.
చూడలేదు కదా వెళ్దాం అనుకున్నాం. బట్ ఈ క్రౌడ్ ఇదంతా చూసి మనం వెళ్ళలేము. వెళ్ళినా వచ్చేసరికి లేట్ అయితదని చెప్పి ఇంకా జూ పార్క్‌లోకి వెళ్ళలేదు. పక్కనే ఈ పార్క్‌లోనే మనకి బటర్‌ఫ్లై పార్క్ ఉంటుంది. మేము ఇంకా బటర్‌ఫ్లై పార్క్‌కి వెళ్దాంలే అని చెప్పి ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసాం. మీరు ఇన్ కేస్ బన్నీరుఘట్ట జూ పార్క్‌కి వెళ్ళాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటది. అక్కడ టికెట్స్ తీసుకోవచ్చు. లేదంటే మనం ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా! ప్రైజింగ్ రేట్స్ అవన్నీ ఉన్నాయి. జూ పార్క్ లోపలికి మనం 2 వేస్‌లో వెళ్ళొచ్చు. ఒకటి వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ వెహికల్స్‌లో కూడా తీసుకెళ్తారు. దాన్ని సఫారీ అంటారు వెహికల్స్‌లో వెళ్ళేదాన్ని. ఇన్ కేస్ మీరు సఫారీ వెళ్ళాలంటే అదేం చూస్ చేసుకోవద్దండి. అంత వర్తీ కాదు. కాస్ట్ కూడా ఎక్కువుంటది. అండ్ మనం ఏదన్నా చూడాలన్నా కానీ వాళ్ళు అంత ఎక్కువ సేపు ఏమీ ఆపరు. మేబీ నేనెళ్ళినప్పుడు నాకలా జరిగిందో, లేకపోతే ఎప్పుడు అలానే ఉంటదో తెలీదు. మేము వెళ్ళినప్పుడైతే మాకసలు ఎక్కువ సేపు ఏమి ఆపి చూయించలేదు. వెంటనే అన్నీ తిప్పేశారు. అరే! నడిచిపోయినా బావుండేది. కొంచెం అన్నీ చూసేవాళ్ళమేమో అనిపిచ్చింది. అండ్ వెళ్ళే దారిలో మనకి 2 పార్కులుంటాయి. లైక్ పిల్లలు ఆడుకోవడానికి, ప్లే చేసుకోవడానికి ఉంటాయి కదా! చిన్న చిన్నవి. అలా 2 పార్కులున్నాయి. ఒకటైతే ఇలా బయట ఉంది. ఒకటి బటర్‌ఫ్లై పార్క్ లోపలికి వెళ్తే లోపల కూడా ఒకటుంది. అండ్ బటర్‌ఫ్లై పార్క్ లోపలికి మాత్రం మనం కొంచెం వాక్ చేసుకుంటూ లోపలికి రావాలి. వచ్చిన తర్వాత మీకీ ఆర్చ్ కనిపిస్తుంది గదా! అది కనిపిచ్చింది అంటే ఇంక అదే బటర్‌ఫ్లై పార్క్. ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయాం. ఇక్కడైతే ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 50 రూపీస్ మనకి. చిన్న పిల్లలకైతే 30 రూపీస్. ఇక్కడ చూస్తున్నారా ఎన్ని బటర్‌ఫ్లైస్ ఉన్నాయో. నేనిక్కడ చూసి నేను చాలా ఎక్సైట్ అయిపోయా. అరే! బయటే ఇన్నున్నాయి. ఇంక లోపల ఫుల్ ఉంటాయేమో. మనం చాలా ఎక్కువుంటాయేమో అని నేను చాలా ఎక్స్‌పెక్ట్ చేశా. బట్ లోపలికెళ్ళాక ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాను. ఎందుకో మీరు చూస్తారు వీడియోలో. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా స్టార్టింగ్‌లో అది మ్యాండేటరీ ఫోటో షూట్ చేసుకోవడానికి ఒక స్పాట్. అండ్ లోపలికొచ్చిన తర్వాత మనకి స్ట్రెయిట్‌గా కనిపిస్తుంది కదా! యెల్లో కలర్‌లో బటర్‌ఫ్లై ఒకటి షేప్‌లో ఉంది కదా! అది ఇంకా ఎంట్రీ పాయింట్. అండ్ ఇక్కడ రైట్ సైడ్‌లో చూస్తున్నారు కదా! నేను చెప్పా కదా 2 ఉంటాయి పార్క్‌లాగా పిల్లలకి ఆడుకోవడానికి అని. బయట ఉన్నదొకటి అండ్ ఇదొకటి. ఇందులో అయితే పిల్లలేంటి పెద్దోళ్ళు గూడా మొత్తం ఆడుతున్నారు. యాక్చువల్లీ మేము గూడా బాగా ఆడుకున్నాం. 2 అవర్స్ ఇక్కడే స్పెండ్ చేసాం పార్క్ అంతా తిరిగిన తర్వాత. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఎదురుగా ఉంది. ఇంకా ఇదే అండి బటర్‌ఫ్లై పార్క్. అది మొత్తం కనీసం ఒక 5 మినిట్స్‌లో మనం చూసి వచ్చేయొచ్చు. అండ్ ఇది గూడా మ్యాండేటరీ ఫోటో షూట్ చేసుకోవడానికి ఒక స్పాట్. అండ్ ఇంకా మనం లోపలికొచ్చేసాం. లోపలికొచ్చాక చూస్తే నాకు బటర్‌ఫ్లైస్ ఏమి కనిపించట్లేదు. ఎక్కడో అక్కడొకటి, అక్కడొకటి ఉన్నాయి. అరే! బయటేమో అన్నీ ఉన్నాయి. లోపల ఇంకా ఫుల్ ఉంటాయేమో అని నేను ఏవేవో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొనొచ్చా. ఆల్రెడీ నా ఫ్రెండ్స్ చెప్పారు ఇంతకు ముందు వెళ్ళిన వాళ్ళు, "అన్నీ ఏముండవు. నువ్వంత ఎక్సైట్ అవ్వకు" అని. బట్ నేను అరే! మేబీ వాళ్ళెళ్ళినప్పుడు లేవేమో, ఇప్పుడు ఉంటాయేమో అది ఇది అనుకోనొచ్చా. బట్ నేను ఎక్స్‌పెక్ట్ చేసినంత అయితే ఏం లేవు. జస్ట్ నార్మల్‌గా అక్కడక్కడే ఉన్నాయి. దీనికంటే బయటే ఉన్నవే నాకు చాలా ఎక్కువున్నాయి అనిపిచ్చింది. అండ్ కాకపోతే ఇక్కడ వీళ్ళు అప్‌గ్రేడ్ చేశారు. ఏంటంటే చిన్న వాటర్ ఫాల్ లాగా ఒకటి పెట్టారు. అంటే అది నేచురల్‌గా వచ్చిందేం కాదు. వీళ్ళు క్రియేట్ చేసింది. ఇంతకుముందు అది లేదంట. అంటే ఉందేమో తెలీదు మరి. మా ఫ్రెండ్స్ అయితే ఇంతకుముందు లేదు. ఇది ఇప్పుడు పెట్టారని చెప్పారు. ఇందులో ఫిషెస్ ఉన్నాయి కదా! నాకు చాలా మంచిగా అనిపిచ్చింది. మా ఇంట్లో కూడా చిన్న ఫిష్ ట్యాంక్ ఉంటది. ఇవి చేపలు చూడంగానే నాకు మా ఇంట్లో ఉన్నాయి గుర్తొచ్చినాయి. అండ్ ఒక్కసారి అనిపిచ్చింది నేను బటర్‌ఫ్లైస్ కోసం వచ్చానా? ఈ ఫిషెస్ కోసమే వచ్చానా అని. అంతసేపు టైమ్ స్పెండ్ చేశాను నేనిక్కడ. జస్ట్ వీడియో ఒక 2 సెకండ్స్ అలా తీసుకొని నేనింక అక్కడే కూర్చుండిపోయి వాటిని అలానే చూస్తూ ఉన్నా. అండ్ ఇక్కడ వాటర్ వస్తున్నాయి కదా! అవి వస్తున్నప్పుడు మంచిగా సౌండ్ వస్తుంది. నేనది న్యాచురల్‌గా సౌండ్ మీకు వినిపించడానికి నేను వీడియో తీశాను. చాలా ట్రై చేశాను. బట్ బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా ఫుల్ పబ్లిక్ ఉన్నారు. క్రౌడ్ ఉంది కదా! వాళ్ళ నాయిస్ ఎక్కువ వచ్చేస్తుంది. అందుకే అది ఇంకా మ్యూట్ చేసేసా. అంతే అండి. బటర్‌ఫ్లై పార్క్ అంటే ఈ నెస్ట్ ఉంది కదా! ఆ నెస్ట్ లోపల ఈ కొంచెం స్పేస్‌లో ఉంటుంది అంతే. ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయ్యే దగ్గర మాత్రం మొత్తం బటర్‌ఫ్లై లైఫ్ అంటే అవి ఎలా ఎగ్స్ నుంచి బయటొస్తాయి, అవి ఎలా గ్రో అవుతాయి, అవన్నీ పిల్లల కోసం ఎడ్యుకేట్ చేయడానికి అని చెప్పి చార్ట్స్ లాగా పెట్టి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసున్నారు. అవైతే మాత్రం కిడ్స్‌కి యూజ్ అవుతాయి. అది మంచిగా అనిపిచ్చింది. అండ్ కొన్ని కొన్ని ఉంటాయి కదా! లైక్ తేలు, జర్రెలు అలా కొన్ని గూడా ఏవో పెట్టున్నారు. అండ్ పిల్లలకి కూడా మనం బుక్స్‌లో అండ్ మొబైల్స్‌లో చూయించే కంటే ఇలా లైవ్‌లో చూపిస్తే వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది. అండ్
లైవ్‌లో చూస్తారు గదా! వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేస్తారు. ఆ కాన్సెప్ట్ మాత్రం నాకు మంచిగా అనిపిచ్చింది. అండ్ ఇంక మేము బయటకొచ్చేసి ఇలా మ్యాంగో తీసుకొని ఉప్పు, కారం ఏసుకొని మంచిగా మ్యాంగోని ఎంజాయ్ చేసాం. మా ఎదురుగా పిల్లలు ఆడుతూ ఉన్నారు. వాళ్ళని చూసి మాకు ఆడాలనిపిచ్చి ఇంక మేము గూడా ఎళ్లి ఫుల్లు ఎంజాయ్ చేసేసాం. సో, అది మాత్రం రికార్డ్ చేయలేదులెండి అవన్నీ. ఇంక అంతే మేమిక్కడ ఫుల్ ఎంజాయ్ చేసేసి ఇంక రూమ్‌కొచ్చేసాం. అంతే అండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఇఫ్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.